హాయ్ అండి. ముందుగా విఎన్ ఫ్యామిలీకి స్వాగతం అండి. ఈరోజు అయితే డబుల్ టమాటా స్వీట్ అనేది నేను మా ఇంట్లో చేసిన రెసిపీ వీడియో నా ఫుల్ వీడియోలో చూడండి, సెర్చ్ చేయండి. ఇప్పుడైతే షార్ట్లో చూద్దామండి. జీడిపప్పులు బాదం పప్పులు వేయించుకొని, పిస్తా పప్పు, గ్రీన్ పిస్తా, వైట్ పిస్తా వేయించుకోవాలి. వేయించుకొని పాలు ఒకవైపు కాగబెట్టాలండి. ఆ కాగే పాలల్లో ఇలాచి, డ్రై ఫ్రూట్స్, క్రష్ చేసిన డ్రై ఫ్రూట్స్, కస్టర్డ్ పౌడర్, షుగర్ కొంచెం యాడ్ చేసి బాగా కాగబెట్టాలండి. అవి మరగాల చిక్కగా అయ్యేదాకా. అలా పాలన్నీ చిక్కబడిపోయాక ఈ విధంగా అవుతాయండి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఆయిల్ పోయేలాగా ఇలా ఊపుతూ తీయాలి, వేయించుకోవాలి గోల్డెన్ కలర్లో. ఇప్పుడు ఒక బాండీలో వాటర్, ఒక గ్లాస్ వాటర్లో పావు కిలో షుగర్ వేసి, షుగర్ అనేది బాగా ఇలా మరిగి చిక్కగా అవ్వాలా, షుగర్ సిరప్ లాగా అవ్వాలా. ఇలా అయినా షుగర్ సిరప్ని చిక్కగా అవ్వాలి. ఇలా షుగర్ సిరప్ ఇలా అవ్విందని మనం ఇప్పుడు చల్లార్చుకున్న మిల్క్, షుగర్ సిరప్, డ్రై చేసుకున్న, ఇప్పుడు ఆయిల్ తీసేసిన బ్రెడ్ స్లైసెస్, ఇట్లా ఆయిల్ తీయాలండి. స్లైసెస్కి ఆయిల్ అనేది లేకుండా స్లైసెస్, ఆయిల్, షుగర్ సిరప్, మిల్క్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఫస్ట్ షుగర్ సిరప్ వేసుకోవాలండి. షుగర్ సిరప్ వేయాలి బ్రెడ్ స్లైస్లలో. తర్వాత మిల్క్ పోయాలి, కస్టర్డ్ మిల్క్ వేయాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలండి 6 అవర్స్. 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా అవుతుందండి. అసలు ఎమ్మీగా క్రిస్పీగా చాలా టేస్టీగా సూపర్ ఉందండి డబుల్ టమాటా అనేది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంది. ఒకసారి వీడియోలాగా ట్రై చేసి చూడండి, బాగుంది.